ఒక వ్యక్తి మహాస్వామిని ఒక పాడుబడిన విఘ్నేశ్వర గుడిలో చీకట్లో కూర్చుని ఉండగా దర్శనం చేశారు. వెళ్ళేటప్పటికి చీకట్లో ఎలుకలు తిరుగుతున్నాయి. ఆయన ఒక్కడే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఆత్మ అనే భావనయందు రమిస్తూ ఉండిపోతే చెదపురుగులు వీపంతా కొరికేశాయి. నేను అన్న భ్రాంతి ఉంటే కదా ఆయన బహిర్ముఖులై ఓ శిష్యుని పిలిచి గోడకి చాలా పురుగులు ఉన్నాయి అనుకోవడంలో సమాధిలో ఉండిపోయాను, అవి కొరుకుతున్నాయి. శ్రావణము అంటే బంగారం పనిచేసే వాళ్ళ దగ్గర వాచి పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా పట్టుకొని వాడే సాధనము తెచ్చి జాగ్రత్తగా అవి చనిపోకుండా తీయమన్నారు. ఒక్క పురుగు కూడా మరణించకూడదన్నారు. అది భూతదయ. అది పట్టుకుని వచ్చి ఒక్కొక్క పురుగుని జాగ్రత్తగా తీసి దాని గూట్లోకి అది వెళ్ళిపోతుందని మళ్ళీ గోడ మీద వదిలివేశారు. జ్ఞానికి అంత భూతదయ.